ఈరోజు మనం చాలా రిఫ్రెషింగ్‌గా, రుచికరంగా ఉండే స్టీమ్ చేసిన మొక్క పెసల నుంచి చాట్ చేయబోతున్నాం. దీనికోసం ముందుగా కొన్ని పెసలు నానబెట్టుకొని, దానికి మొలకలొచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు మరిగిస్తున్నాను. మరిగించిన నీళ్ళ మీద ఒక గిన్నె పెట్టుకొని, దాని మీద మొక్క పెసలు వేసుకొని, ఒక 3, 4 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా వేడి నీళ్ళలో కాకుండా ఇలాగా స్టీమ్ చేసుకుంటే చాలా మంచిది. మొక్క పెసలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. తొందరగా అరుగుతాయి. అండ్ ఎక్కువసేపు మనకి ఫుల్‌గా అనిపిస్తది. మొక్క పెసల్లోని చాలా మంచి ప్లాంట్ ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి చాలా సేపు మనకి కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి ఆహారం. వీటిల్లో ఉన్న బి విటమిన్‌లు, ఐరన్, మినరల్స్ మన ఎనర్జీ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తాయి. ఇక ఇందులో కలర్‌ఫుల్ అండ్ క్రంచీగా వేసుకోవాల్సిన వెజిటబుల్స్ ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్. ఇవి చాట్‌కి జ్యూసీనెస్, కలర్ అండ్ క్రంచ్ ఇస్తాయి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లో ఉన్న ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ గట్ హెల్త్‌కి, సెల్ ప్రొటెక్షన్‌కి మంచివి. టమాటాల్లో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ స్కిన్, ఎముకనికి, హార్ట్ హెల్త్‌కి సపోర్ట్ అవుతాయి. అంటే పేరు చాట్ అయినా అసలైన లోపల మాత్రం అంతా ఫుల్ కలర్‌ఫుల్ సలాడ్ ఉంటుంది. ఇక ఫ్రూట్స్‌కి వస్తే కివి, దానిమ్మ అండ్ నిమ్మరసం. కివీలో ఉన్న విటమిన్ సి మన ఇమ్యూనిటీకి, స్కిన్‌లో కొల్లాజెన్ పెరిగేటందుకు బాగా హెల్ప్ అవుతుంది. దానిమ్మ గింజలు మంచి యాంటీఆక్సిడెంట్స్ ఇస్తాయి. చివరగా నిమ్మకాయ రసం పిండితే ఇది టేస్ట్‌ని లిఫ్ట్ చేయడమే కాదు, విటమిన్ సి వల్ల మన బాడీలో ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. వెజిటేరియన్, వీగన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు అసలు చాట్‌లోకి టేస్ట్ కోసం పుదీనా చట్నీ, చింతపండు చట్నీ వేసుకుందాం. పుదీనా చట్నీ చాట్‌కి ఫ్లేవర్ ఫిల్లింగ్‌గా ఉంటుంది. మరియు డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. చింతపండు చట్నీ టేస్టీగా ఉంటుంది. లైట్ స్వీట్‌గా ఉంటుంది. మనకు ఇష్టమైన ఆ స్వీట్, స్పైస్ చాట్ టేస్ట్ ఇస్తుంది. చివరిలో కొంచెం సేవ్‌తో కలిపి వేస్తే ఆహా! భలే ఉంటుంది టేస్ట్. రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం.